శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం. వ్యాపారం, చదువు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలలో జ్ఞాపకశక్తి, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి, చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 90599403. మీ ఏరియాలోని ఒక అమ్మాయి మీకు ఫోన్ చేయబోతోంది. ఆ అమ్మాయి ఎవరు? ఈ రాశి జాతకులకు ఎందుకు ఆ అమ్మాయి ఫోన్ చేయబోతుంది? ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఒక స్త్రీ మిమ్మల్ని ఒక విషయంలో సహాయం అడిగే అవకాశం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే జాగ్రత్తగా వ్యవహరించండి. ఆ అమ్మాయితో మీరు మాట్లాడకుండా ఉండకపోవచ్చు. ముందు మాట్లాడే పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. కానీ అసలు ఆ అమ్మాయి ఇలా ఫోన్ చేస్తుందని, మిమ్మల్ని సహాయం అడుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. కానీ వారికి మీరంటే గౌరవం కావచ్చు, లేకపోతే ఇది వారి స్వార్థం కూడా కావచ్చు. వారికి సహాయం చేయడం మంచిదే అండి. కానీ వారికి చేసే సహాయం మీకు కీడు చేయకూడదని గుర్తుంచుకోండి. ఆచితూచి వ్యవహరించండి. తెలివితేటలు ప్రదర్శించొద్దు. వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క ఇబ్బందిని చెప్పారు. కానీ ఆ యొక్క కష్టం, ఇబ్బంది వచ్చింది నిజమా కాదా అని ఆలోచించుకుంటూ ఉండిపోతారు మీరు. ఇక ఏ పని చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనే విషయంలో చాకచక్యంగా ఉండడం ఉత్తమం. సహాయం చేసే విషయంలో కొన్ని అవాంతరాలు కూడా ఎదురు కావచ్చు, జాగ్రత్త. సహాయం చేయకపోవడం కాదండి, సహాయం చేయండి. కానీ వారికి చేసే సాయం మీకు కీడు కాకూడదు. ఎటు నుండి ఏ హఠాత్ పరిణామాలు సంభవిస్తాయో అనే విషయంలో నిర్ణయం తీసుకోండి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఇక ఒక అవకాశం ఈ రోజు మీ తలుపు తట్టబోతుంది. చాలాసార్లు ప్రయత్నించిన దక్కని ఈ యొక్క అవకాశం మీ ముందుకు వస్తుంది. విదేశీ యానానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి, ఆదాయ మార్గాలకు సంబంధించింది కూడా కావచ్చును. ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, కావలసిన ఆదాయ మార్గాలకు సంబంధించింది కావచ్చు. ఒక వార్తనైతే వినబోతున్నారు. చాలా కాలంగా వీటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇప్పుడు మీకు మనశ్శాంతి కలుగుతుందనే చెప్పొచ్చు. కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు. అంటే పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు. ఆ సమస్యలు ఎదుర్కొని, సమస్యలను పరిష్కరించుకుని ఫలితాలు చేజిక్కించుకోవడంలో ఉన్న తృప్తి అది వేరే విధంగా ఉంటుంది. ఇలాంటి అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావడానికి, ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశం కానీ, మంచి వ్యాపార అవకాశం కానీ దొరకబోతుంది. ఈ రోజున ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే దక్కబోతుందండి. విముక్తి అయితే కలగబోతుంది. చాలా కాలం నుంచి మీకున్న ఈ సమస్యకు ఏ చికిత్స తీసుకోవాలి, ఏ వైద్యుణ్ణి సంప్రదించాలి అనే దాని మీద క్లారిటీ వచ్చేస్తోంది. నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికైతే వారి ముందుకు ఒక అవకాశం రాబోతోంది. బంధువులతో చిన్న గొడవలైతే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఈ రోజున సమస్యలకు పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభిస్తోంది. బంధువుల్లోని ఒకరి నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఇక వ్యాపారవేత్తలకు మీ యొక్క వ్యాపారం సజావుగా సాగిపోతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని నిర్ణయాలు అమలు చేయడం కోసం కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అయితే తీసుకుంటారు. ఇక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మరిన్ని శుభ పరిణామాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.